ఆ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా పాల్గొన్నారు. కోటి సంతకాల సేకరణలో చాలా హుషారుగా కనిపించారు. అన్ని స్థాయిల్లో నాయకులు కనిపించినటువంటి పరిస్థితి ఏంటిది? మన మస్తారావు గారు చెప్పినట్టు కోటి సంతకాల సేకరణతోటి 1,32,00,000 ఓట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఓటు బ్యాంక్ అలాగే ఉందని నిరూపించుకునేటువంటి ప్రయత్నమా? నిజంగానే మెడికల్ కాలేజీల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంత చిత్తశుద్ధి ఉందా? ఏమనుకుంటున్నారు నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మీరు? నమస్కారం అండి అందరికీ. ఏమంటే ఈ కోటి సంతకాలది ఒక పెద్ద ఫార్సు. పోయిన నెల 27వ తారీఖు నాడే గవర్నర్కి సమర్పిస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వాస్తవానికి విచారిస్తే ఎక్కడ కూడా కోటి సంతకాలు చేసిన పరిస్థితి దాఖలాలు లేవు. జనం తిరస్కరించారు. మీరు అసలు నాకైతే ఎక్కడ కూడా మా విజయవాడలో ఎక్కడ కూడా కోటి సంతకాలు చేస్తున్నట్టు ఆనవాళ్ళు ఎక్కడ కనిపించలే. ఎవరు వచ్చి అడిగినటువంటి పాపను పోలా. కనీసం టేబుల్లో కుర్చీలు వేసి 4 రోడ్ల కూడల్లో వైసీపీ నాయకులు కార్యకర్తలు కోటి సంతకాలు చేపెట్టినటువంటి కార్యక్రమం నాకు ఎక్కడ కనిపించలే. మరి మస్తారావు గారికి ఎక్కడైనా కనిపించారేమో, వాళ్ళ ఇంటికి ఏమైనా వచ్చారేమో నాకు తెలియదు. మా ఇంటికి ఎవరు రాలేదు. విజయవాడ నగరంలో నేను పలు చోట్ల తిరుగుతుంటాను. ఎక్కడ కూడా వాళ్ళు పెట్టినటువంటి దాఖలాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వాకప్ చేస్తే కోటి సంతకాలు కాదు కదా, అందులో 10 లక్షలు కూడా అవ్వలేదని చెప్పి పార్టీ క్యాడర్ చెప్తే ఆయన చిందులు తొక్కి నన్ను ఈ రకంగా చేస్తారా, మీరు ఎలాగైనా సరే ఇంట్లో కూర్చొని సరే మీరు ఓటర్ లిస్ట్ తెచ్చుకొని కోటి సంతకాలు మీరు రాసేయండి అది అని చెప్తే ఎక్కడికక్కడ ఆ వైసీపీ నాయకులు ఇళ్లలో కూర్చొని ఆఫీసుల్లో కూర్చొని కోటి సంతకాలని మమ అనిపించారు. ఇప్పుడు అది పట్టుకొని మీరు ఈ నియోజకవర్గాల్లో తిరగాల, ఊరేగింపు చేయాలా, ఆ చేసిన తర్వాత వస్తే నేను గవర్నర్ దగ్గరికి వెళ్తాను అది అని చెప్తే ఇక ఏం చేస్తారు? ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు చెప్పిన తర్వాత లారీలు గిరీలు పెట్టుకొని ఏదో ఊరేగింపు చేసి ఇక మమ్మ అనిపించారు. వాస్తవానికి అసలు ప్రజలు వైసీపీని పట్టించుకోవట్లా. అప్పుడు ఎలక్షన్ లో ముందు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి అప్పుడేదో ఓట్లు వేశారు, కానీ ఆ తర్వాత ఆయన వైఖరి చూసి రప్ప రప్ప అంటూ గ్యాంగులు పెట్టి డీజేలు పెట్టుకొని రైతుల దగ్గరికి వెళ్ళటాలు, ఈ విధ్వంసాలు చేయటాలు, కళ్ళు నరకటాలు, కత్తులు పెట్టి ఊరేగింపులు, ఈ జైళ్లలో ఉన్నటువంటి నేరస్తులు పరామర్శించడాలు, ఇవన్నీ వచ్చిన తర్వాత చిచ్చి ఇక ఇలాంటి వాడిగా మనం ఓట్లు వేసామని చెప్పి సగం మంది వెనక్కి వచ్చేసారు. వాళ్ళు ఎవరితో లేరు 40%. ఇప్పుడు కనీసం రెండు శాసన మండలి ఎన్నికలు ప్రత్యక్షంగా జరిగినాయి. కృష్ణా గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పోటీ పెట్టి విత్డ్రా చేసుకున్నారు. అసలు డిపాజిట్ కూడా గెలవం, అసలు మనకు ఎందుకని చెప్పేసి అభ్యర్థులు ప్రకటించి వాళ్ళు కొంత కార్యక్రమం చేసిన తర్వాత వాళ్ళు వదిలేసుకున్నారు. మనకేమి మా అభ్యర్థులు లక్షలకు పైగా మెజార్టీలతో ఇద్దరు కూడా గెలిచారు. కాబట్టి సరే, ఇప్పుడు ఇది పీపీపీ విధానం వల్ల ఏంటి అసలు ప్రజలకు జరిగేటటువంటి మేలేంటి? ప్రజలకు జరిగే మేలేంటి? వాళ్ళు ఏదో అన్యాయం జరిగిపోతుంది అంటున్నారు. అసలు ప్రజలకు ఏం మేలు జరుగుతుంది? ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అంటే ఇవాళ 8,500 కోట్ల రూపాయలు పెడితే గానీ ఈ మెడికల్ కాలేజీలు జరిగేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ₹1 వెచ్చించలేదు. దాని మీద కేవలం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల మీద ఒక 5 కాలేజీల్లో 90% కట్టాడు. పులివెందుల్లో కూడా ఇంకా 100 కోట్లు పెడితే గానీ ఆ కాలేజీ స్టార్ట్ కాదు. హాస్టలే నిర్మాణం కాల. మొత్తం మా ఎమ్మెల్సీలు మా ఎమ్మెల్యేలు ఈ 18 మెడికల్ కాలేజీల్లో సందర్శించి అక్కడ ఎంతవరకు పనులు జరిగినాయి అని చెప్పి మొత్తం ప్రజల ముందుకు పెట్టారు. ఈ పీపీపీ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఎవరైనా సరే మంచి వైద్యం కావాలంటే హైదరాబాద్ పోతున్నారు, అపోలోకి పోతున్నారు, కిమ్స్కి పోతున్నారు, రకరకాల హాస్పిటల్కి పోతా ఉన్నారు. అలాంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కి ఎలిజిబిలిటీ ఇచ్చి ఈ పీపీపీ పద్ధతిలో ఈ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేయాలనేది మా ప్రభుత్వ నిర్ణయం. ఆ పెద్ద పెద్ద హాస్పిటల్స్, మణిపాల్ లాంటి హాస్పిటల్స్, అక్కడ మళ్ళీ ఆరోగ్యశ్రీ అన్ని కూడా అక్కడ అమలు అవుతాయి. మా ఇన్సూరెన్స్ కార్యక్రమాలు అన్ని కూడా అమలు అవుతాయి. ఇవాళ ఈ పీపీపీ పద్ధతిలో 2 సంవత్సరాల్లో మేము ఈ 18 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేస్తాం. కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కమిటీ ఈ పీపీపీ పద్ధతి అనేది మంచిదని చెప్పి
నిన్న రిపోర్ట్ కూడా ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి. అనేక రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతుల్లోనే ఈ మెడికల్ కాలేజ్ వెళ్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన 50% మెడికల్ సీట్లు అమ్ముకోవచ్చు ఆ కాలేజీ అని చెప్పి జీవో తెచ్చాడు. ఇవాళ మాట్లాడతాడు పేదలకి ఆ సీట్లు ఎలాగా పోతాయి కదా అని చెప్పి మాట్లాడతాడు. ఆయన ఉన్నప్పుడే 50% సీట్లు ఎస్సీ ఎస్టీ బీసీలకి రావాల్సిన సీట్లు అమ్ముకోవచ్చిన చెప్పి జీవో ఇచ్చాడు. ఇవాళ మళ్ళీ మాట్లాడుతా ఉన్నాడు. గంగవరం పోర్ట్ లో 10% గవర్నమెంట్ వాటా ఉంది, ఆ లానే ఇచ్చాడు. 10% గవర్నమెంట్ వాటా ఉండాలి దీంట్లో అని చెప్పి ఒక ప్రైవేట్ గంగవరం పోర్ట్ ఇచ్చాడు డివిఎస్ రాజుకి. దాన్ని ఆ 10% పాటు అమ్మి పడేశాడు. ఎవరికి? ఆదానికి. ఈయన ఇవాళ పీపీపీ పద్ధతిని ప్రైవేట్ ఈయన వ్యతిరేకిస్తున్నాడు. జనం నవ్వుకుంటున్నారు ఈయన పద్ధతులు చూసి. కాబట్టి ఇతనికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ ఇతని మాట ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రిఫ్యూజ్డ్ పొలిటీషియన్ అతను. ఇలాంటి పొలిటీషియన్ ప్రజలు ఎవరు ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరు. ఇవాళ మా ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఇవాళ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ మళ్ళీ వస్తా మీ దగ్గరికి వస్తాను సార్. రఫీ గారు మళ్ళీ వస్తా. చిన్నపరెడ్డి గారి వర్షం కూడా తీసుకొని మీ దగ్గరికి వస్తా. ఒక నిమిషం. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఒక నిమిషం వస్తా మీ దగ్గరికి వస్తా. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్. ఇప్పుడు 17 కాలేజీలకు సంబంధించి ఇందాక సయ్యద్ రఫీ గారు అన్నారు ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున మీరు ఖర్చు పెట్టలేదని. వాస్తవం అంటే దానికి సంబంధించి ఒక చిన్న క్లారిటీ ఇచ్చేస్తా. 8,480 కోట్లు ఖర్చు చేయాలని చెప్పేసి ఉంది. దాంట్లో 476 కోట్లు మీరు 5 ఏళ్లలో మీ ప్రభుత్వం ఇచ్చింది. అంటే రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 476 కోట్లు మీరు ఖర్చు పెట్టారు. కేంద్రం ఒక 975 కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకొక 70% నిధులు వచ్చేసి నాబార్డు నుంచి అలాగే ఆ కేంద్రం నుంచి అందినటువంటి పరిస్థితి. కేవలం మీరు ఒక 15 నుంచి 20% మాత్రమే మీరు పెట్టారు. అంటే ఏమి ఇవ్వలేదు అనే దానికి నేను ఒక చిన్న క్లారిటీ. 476 కోట్లు 5 ఏళ్లలో ఈ మెడికల్ కాలేజీకి సంబంధించి. ఒక్క నిమిషం సార్. లేదు 476 కోట్లు ఖర్చు చేశారు. లేదు 476 కోట్లు ఖర్చు చేశారు. మిగతా వాటికి మళ్ళీ చెప్తాను నేను మీకు చెప్తా. నాబార్డుకి సంబంధించినటువంటి నిధులు వచ్చాయి సార్. నాబార్డుకి సంబంధించినటువంటి నిధులు వచ్చాయి. నిధులు వచ్చినటువంటి నిధుల్ని 2 గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి వాటికి సంబంధించి డైవర్ట్ చేశారు. నా దగ్గర ఉంది సార్, డేటా ఉంది, చెప్తాను మీకు. అంటే నేను డేటా చూసి చెప్తున్నా, నీకు కావాలంటే నేను మీకు ప్లే చేస్తాను. ఎస్. అయితే ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏంటి అసలు పీపీపీ మోడ్ వల్ల నష్టం ఏంటి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. చిత్తూరులో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉంది. డిస్ట్రిక్ట్ మెడికల్ అంటే గవర్నమెంట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ ఉంది ఒకటి. అయితే దాన్ని ఇటీవల అపోలోకి ఇచ్చారు. అపోలో పీపీపీ మోడ్లో నడిపిస్తుంది. అక్కడ ₹1 కూడా ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. గతంలో పోలిస్తే అక్కడ పారిశుద్ధ్యం కానీ కనీసం తాగడానికి వాటర్ కూడా ఉండేది కాదు. ఈరోజు పోతే ఒక కార్పొరేట్ లుక్ ఉన్నటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్కి. సో మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఒక విధానం అది. మరి మీకు వచ్చినటువంటి నష్టం ఏంటి? నిజంగా ఈ కోటి సంతకాల సేకరణతో క్యాడర్ని ఉత్సాహపరచడమేనా, లేకపోతే ఖచ్చితంగా మీరు సాధించేటటువంటి ప్రయత్నం చేస్తారా దీన్ని? సార్, ప్రైమ్ 9 వీక్షకులకు అలాగే ప్యానల్ సభ్యులందరూ కూడా నమస్కారం సార్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే పీపీపీ మోడ్లో వద్దు, ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే నడపాలి అని చెప్పేసి కోటి సంతకాల్లో భాగస్వాములైనటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్